హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేనైతే షోల్డర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికి కొన్ని 6 పాయింట్స్ చెప్తున్నానండి. ప్రజెంట్లో చాలామంది అయితే బ్లౌజెస్ అయితే స్టిచ్ చేస్తారు, కానీ చాలామందికి వచ్చే ఒకే ఒక ప్రాబ్లం అయితే షోల్డర్ ఫాల్ అండి. ఎంత బాగా స్టిచ్ చేసినా కూడా షోల్డర్ ఫాల్ అవుతుంది అక్క అని చెప్పి చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు. అందుకు నేనైతే కొన్ని పాయింట్స్ అయితే చెప్తున్నాను. ఈ పాయింట్స్ అనేది మీరు కటింగ్ చేసేటప్పుడు లేకుంటే ప్యాటర్న్ వేసేటప్పుడే కనుక ఈ టిప్స్ ఫాలో అవుతే కనుక మీరు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో వస్తుందండి. నేనైతే ఒక 6 పాయింట్స్ అయితే చెప్తాను. ముందుగా అయితే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మనకు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకో 2 మందికి అయితే రికమెండ్ అవుతుంది. దానివల్ల మనకు వ్యూస్ అనేది పెరుగుతుంది, మన ఛానల్ అనేది ఇంకా కొంచెం బూస్ట్ అవుతుంది. ఇప్పుడు నేను దాన్ని ఏం ప్రాబ్లం వస్తుంది, దానికి సొల్యూషన్ ఏంటి అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ దాకా చూసినప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏ ప్లేస్లో మనం తప్పు చేస్తాము, ఆ ప్లేసెస్లో మనం దాన్ని రెక్టిఫై చేయడానికి మనం ఎటువంటి మెథడ్ అయితే ఫాలో అవ్వాలి అనేది అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే షోల్డర్ మెజర్మెంట్స్ ఎక్కువగా తీసుకోవడం అండి. మనం షోల్డర్ కొలత ఎక్కువగా బ్లౌజ్ అయితే బ్లౌజ్ అనేది భుజం మీద నిలబడకుండా కిందకు అనేది జారిపోతుంది, మన హ్యాండ్స్ వైపుకి అయితే జారిపోతుందండి. దానికి మనకు సొల్యూషన్ అనేది కస్టమర్ యొక్క షోల్డర్ మెజర్మెంట్స్ని సరిగ్గా తీసుకుని బ్యాక్ నెక్ యొక్క డీప్ అనే తీసుకుంటాం కదా, మనము ఒక 6 ఇంచా 7 ఇంచా 10 ఇంచా తీసుకుంటాం కదా, దాన్ని బట్టి షోల్డర్ కొలతనని తగ్గించి పెట్టుకోవాలండి. దీనికి అనేది ఫార్ములా అయితే ఉంది. ఆ ఫార్ములా ప్రకారం మనం పెట్టుకున్నామంటే మనకు షోల్డర్ ఫాల్ అనేది అవ్వదు. ఇదైతే ఒక పాయింట్. మీకు ఒకవేళ ఫార్ములాస్ తెలియకపోతే కనుక మీకు ఏ ఫార్ములా తెలియదు అనేసి నాకు కమెంట్ చేయండి. నేను ఆ ఫార్ములా అనేది ఒక షార్ట్ వీడియో రూపంలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత షోల్డర్ స్లోప్ అనేది సరిగ్గా తీసుకోకపోవటం. షోల్డర్ స్లోప్ అనేది ఎక్కువ లేదా తక్కువ ఉంటే కూడా బ్లౌజ్ అనేది సరిగా అనేది ఫిట్ అవుదండి మనకు. దానికి సొల్యూషన్ అనేది కస్టమర్ యొక్క చెస్ట్ మెజర్మెంట్స్ అయితే ఉంటుంది కదా, ఆ మెజర్మెంట్స్ని బట్టి షోల్డర్ స్లోప్ అనేది ప్యాటర్న్లో మనం మార్క్ చేసి కట్ చేస్తే షోల్డర్ ఫాల్ అనేది రాదండి. దీనికైతే ఫార్ములా అయితే ఏం లేదు. మన మెజర్మెంట్స్ చెస్ట్ మెజర్మెంట్స్ని బట్టి మనం స్లోప్ అయితే తీసుకోవాలి. దానికి ఏ మెజర్మెంట్స్కి ఎంత స్లోప్ తీసుకోవాలనేది ఒక చార్ట్ అయితే ఉంటుంది. ఆ చార్ట్ ప్రకారం మనం ఇది అయితే ఫాలో అవ్వచ్చు. ఇక థర్డ్ పాయింట్ అనేది నెక్ ఫిట్టింగ్ లూజ్గా ఉండటం అండి. నెక్ అనేది విడ్త్ అనేది తీసుకుంటాం కదా, తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ తీసుకున్న బ్లౌజ్ మొత్తం కూడా హ్యాండ్స్ వైపుగానే జారిపోతూ ఉంటుంది. దీనికి సొల్యూషన్ అనేది నెక్ మెజర్మెంట్స్ అలాగే నెక్ లైన్ షేప్ కూడా రెండు కూడా చాలా ముఖ్యమండి. నెక్ విడ్త్ కస్టమర్ యొక్క మెజర్మెంట్స్ని బట్టి తీసుకోవాలి. వాళ్ళు కొంచెం సన్నగా ఉండారా కొంచెం లావుగా ఉండారా అనే దాన్ని బట్టి మనం నెక్ విడ్త్ అనేది తీసుకోవాలండి. అలా కరెక్ట్గా తీసుకున్నామనుకో మనకు షోల్డర్ స్లోప్ అనేది రాకుండా ఉంటుంది. ఇక ఫోర్త్ పాయింట్ అయితే ఆర్మ్ హోల్ అనేది ఎక్కువ డీప్ చేయడం. ఆర్మ్ హోల్ అనేది చాలా డీప్గా ఉంటే షోల్డర్ అనేది సరిగా కూర్చోదు, మనకు హ్యాండ్స్ వైపుకి అనేది షోల్డర్ అనేది జారిపోతూ ఉంటుంది. దీనికి సొల్యూషన్ అనేది ఆర్మ్ హోల్ డెప్త్ని బాడీ మెజర్మెంట్స్కి తగ్గట్టుగా ఫార్ములా యూస్ చేసి ఆర్మ్ హోల్ డెప్త్ లైన్ అనేది చేశారంటే షోల్డర్ ఫాల్ అనేది రాదండి. ఒకవేళ మీకు ఆర్మ్ హోల్ డెప్త్ ఫార్ములా తెలియకపోతే కింద కమెంట్ చేయండి, నేను ఒక షార్ట్ వీడియోలో దాని ఫార్ములా అనేది పెడతాను. మీకు చెప్పాను కదా, మీకు ఏ ఫార్ములా అయితే మీకు తెలియదో ఆ ఫార్ములా నేమ్ చేసి నాకు కింద కమెంట్స్ పెట్టండి. నేను దానికి తగినట్టు ఫార్ములా అనేది నెక్స్ట్ వచ్చే షార్ట్ వీడియోలో అనేది పెడతానండి. తర్వాత ఫిఫ్త్ పాయింట్ అనేది వచ్చి బస్ట్ ఫిట్టింగ్ సరిగా లేకపోవడం అని. బస్ట్ దగ్గర బ్లౌజ్ లూజ్గా ఉన్నా టైట్గా ఉన్నా కూడా ఫిట్టింగ్ అనేది ఉండదండి. దీనికి సొల్యూషన్ అనేది మెజర్మెంట్స్ అనేది బాడీ మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. కస్టమర్ వచ్చి పర్ఫెక్ట్ ఇన్నర్ వేసుకున్న తర్వాత షోల్డర్ టు అపెక్స్, అపెక్స్ టు అపెక్స్, షోల్డర్ టు అండర్ బస్ట్ మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా తీసుకుని బస్ట్ వేస్ట్ డాట్ యొక్క విడ్త్ ఉంటుంది కదా, దానది కరెక్ట్గా మనం మార్క్ చేసి కట్ చేస్తే కనుక 95% షోల్డర్ ఫాల్ అనేది ఇక్కడే తగ్గిపోతుందండి. మనకు ఫ్రంట్ పార్ట్లోనే మనకు షోల్డర్ ఫాల్ అనేది చాలా వరకు కూడా తగ్గిపోతుంది. ఇదైతే కొంచెం చాలా ఇంపార్టెంట్ అనేది
మార్క్ చేసుకోండి. ఈ మెజర్మెంట్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. తర్వాత 6th పాయింట్ అనేదండి, 6th అనేది స్లీవ్ ఫిట్టింగ్ తప్పుగా ఉంటాం. అంటే స్లీవ్ టైట్గా ఉన్నా లేదా లూజ్గా ఉన్నా కూడా షోల్డర్ అనేది కిందకి లాగేస్తూ ఉంటుంది. దీనికి సొల్యూషన్ అనేది స్లీవ్ క్యాప్ హైట్ అనేది సరిగా మార్క్ చేయాలి. అలాగే స్లీవ్ రౌండ్ మరియు ఆర్మ్ హోల్ రౌండ్ కూడా కరెక్ట్గా చెక్ చేసి కట్ చేస్తే షోల్డర్ పాల్ అనేది రాదు. క్యాప్ హైట్ కూడా ఒక ఫార్ములా అయితే ఉంటుందండి. ఆ ఫార్ములా ప్రకారం మనము ఒక బ్లౌజ్కి ఒక క్యాప్ హైట్ పెట్టి మనం కట్ చేసామంటే స్లీవ్ కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో అయితే వస్తుంది. ఈ 6 పాయింట్స్ అయితే పాటించాలండి. టైలర్ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన టిప్ అనేది బ్లౌజ్ షోల్డర్ ఫాల్ని తగ్గించాలి లేదంటే రాకుండా ఉండాలి అంటే ఇవైతే గుర్తుంచుకోండి. ఇది ఇప్పుడు నేను పైన అయితే 6 పాయింట్స్ చెప్పాను కదా, అది ఒక సింగిల్ ఫామ్లో చెప్పాలి అంటే షోల్డర్ ప్లస్ షోల్డర్ స్లోప్ ప్లస్ ఆర్మ్ హోల్ ప్లస్ బస్ట్ ఫిట్టింగ్ ప్లస్ స్లీవ్. ఈ 5 ప్లేసెస్లో మనం చేసిన మార్కింగ్ అనేది చెక్ చేయాలండి. ఒకటికి ఒకటి కరెక్ట్గా ఉన్నా కూడా మిగతా ఏరియాలో రాంగ్ అయితే కూడా షోల్డర్ ఫాల్ అనేది రావచ్చు. దానివల్ల మనం కేర్ఫుల్గా 1కి 2 సార్లు చెక్ చేసుకుని మనం అన్నీ కరెక్ట్గా పెట్టామా అనేది చెక్ చేసుకుని కట్ చేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో వస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అలాగే బ్లౌజ్ కటింగ్ వీడియోస్, బ్లౌజ్ ఫార్ములాస్ అన్నీ కూడా ఇకపైన వీడియోలో అయితే పెడుతూ ఉంటాను. దానివల్ల మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ విధంగా చేయటం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ అనేది మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.